ములుగు జిల్లాలో సుందరీకరణ పనులు ఆకట్టుకుంటున్నాయి. జిల్లాలో టూరిజం హబ్ గా ఉన్న రామప్ప, లక్నవరం, పసరా ఫారెస్ట్ లో బ్లాక్ బెర్రీ, మల్లూరు నరసింహస్వామి దేవాలయం, బొగతా వాటర్ ఫాల్స్ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 11 కూడళ్లలో 7,14,00,000 నిధులతో సుందరీకరణ పనులు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అజయ్ కుమార్ తెలిపారు. చూపర్లను కట్టిపడేసే విధంగా జంగాలపల్లి, ఇంచల్ల క్రాస్ రోడ్ కూడలి వద్ద నంది విగ్రహం, శివుడి చేతిలో ఢమరుకం, నాట్యమయూరి విగ్రహాలతో పాటు రామప్ప చరిత్రను సూచించే కళ్యాణ మండపం అభివృద్ధి పనులు పూర్తయ్యాయన్నారు. 15 ఆగస్టున మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇక్కడ ములుగు జిల్లాలో జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ సుందరీకరణ కూడళ్ళ సుందరీకరణ విషయానికి సంబంధించి జిల్లాలో మంత్రి గారు, గౌరవనీయులు సీతక్క గారు, తర్వాత జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు ఈ జిల్లాను టూరిజం విషయంలో, తర్వాత మేడారం జాతర విషయంలో దీనికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కూడల్ని కూడా సుందరీకరించాలన్న ఉద్దేశంతో మొదటగా ఒక 11 కూడళ్ళు మనకు 7,14,00,000 రూపాయలతో శాంక్షన్ ఇచ్చారు. అందులో మొట్టమొదటిగా మనం ఇప్పుడు ముందుగా టేకప్ చేసింది జంగాలపల్లిలో ఉన్న 3 ఐలాండ్స్ మీద జంక్షన్స్ తీసుకొని మనం రేపు 15వ తారీఖు నాడు మంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాము. ఆ జంక్షను ఆ ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను బట్టి మనకు జిల్లాకున్న సమ్మక్క సారక్క జాతరకు కానీ, లేకపోతే ఆదివాసీలకు సంబంధించినవి కానీ, లేకపోతే రామప్ప కాడికి వచ్చేసరికి రామప్పకు సంబంధించినవి కానీ ఆ ప్రాంతం యొక్క ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని వీటిని ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది.